నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలోని పార్టీలో ప్రచారం వేగం పెంచాయి। మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి। రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలవడమే టార్గెట్ గా పెట్టుకుంది। ఇక బీజేపీ అయితే ఎలాగైనా ఈసారి మెజారిటీ సీట్లు సాధిస్తామని అంటోంది। ఈ నేపథ్యంలో పలు సర్వే సంస్థలు హల్చల్ చేస్తున్నాయి। ఈ ఎన్నికల్లో ఏ పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తోంది, ఏ పార్టీకి ఓటు బ్యాంకు ఎంత ఉంది అనే దానిపై సర్వేలు చేస్తున్నారు। తాజాగా పార్టీల బలాబలాలపై ప్రజాభిప్రాయం ఆధారంగా తెలంగాణ ఆవాజ్ సంస్థ తన వీక్లీ సర్వే రిపోర్టును రిలీజ్ చేసింది। రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి మరో వారం రోజుల టైం ఉందనగా ఈ సర్వే నివేదిక వెలువడటం సంచలనం క్రియేట్ చేసింది। ఇటీవల క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించిన తెలంగాణ ఆవాజ్ టీం ప్రజల ఒపీనియన్ను కూడగట్టి ఈ సర్వే ఫలితాలను విడుదల చేసింది। కాంగ్రెస్కు 29.8%, బీజేపీకి 28.6%, బీఆర్ఎస్కు 24.3%, తటస్థులకు 12.3%, ఇతరులకు 4.9% ఓట్లు వస్తాయని సర్వే నివేదిక అంచనా వేస్తోంది। కాంగ్రెస్కు 6 నుంచి 8 లోక్సభ సీట్లు, బీజేపీకి 5 నుంచి 7 సీట్లు, బీఆర్ఎస్కు 2 నుంచి 4 సీట్లు, ఇతరులకు 1 సీటు వచ్చే అవకాశం ఉందని సర్వే నివేదిక కుండబద్దలు కొట్టింది। ప్రత్యేకించి బీఆర్ఎస్ నేతలకు ఈ సర్వే షాక్ ఇచ్చేలా ఉంది। ఇటీవల పలు జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలలోనూ ఇదే తరహా ఫలితాలు వచ్చాయి। ఇటీవల సిఎస్డిఎస్ లోక్ నీతి నిర్వహించిన ఫ్రీ పోల్ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి। దీని ప్రకారం మన దేశంలోని ఓటర్లు ఓటు వేయడానికి ప్రధాన ప్రాతిపదికలు నిరుద్యోగం, ధరల పెరుగుదల, అభివృద్ధి, బీజేపీ ఆశలు పెట్టుకున్న రామమందిరం అంశానికి ఓటర్లు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఈ సర్వే తేల్చింది। అవినీతి అంశాన్ని కూడా జనం అంతగా పట్టించుకోవడం లేదని పేర్కొంది। నిరుద్యోగం ముఖ్యమైన అంశమని 11% మందే చెప్పారు। ప్రస్తుత సర్వేలో ఈ సంఖ్య 27%కి పెరిగింది। తమకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సర్వేలో పాల్గొన్న వారిలో 75% మంది స్పష్టం చేశారు। చదువుకున్న యువతి యువకులలో చాలా మంది నిరుద్యోగం తీవ్రమైన సమస్య అని చెప్పగా, అంతగా చదువుకోని వ్యక్తులు ధరల పెరుగుదలను ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు। సర్వేలో పాల్గొన్న వారిలో 8% మందే రామమందిరం, అవినీతి అంశాలను ఓటు వేయడానికి అత్యంత ముఖ్యమైన విషయాలుగా పేర్కొన్నారని సిఎస్డిఎస్ లోక్ నీతి తెలిపింది। ఈ సర్వేలు ఎంతవరకు నిజమవుతాయనేది తెలిసేది మాత్రం ఎన్నికల తర్వాతే।